5 కిలోల బంగారంతో వచ్చింది ఒక ఫ్యామిలీ. తాజాగా ఇవాళ ఒక భక్తుడు 5 కేజీల బంగారంతో తెలంగాణకు చెందిన ఒక భక్తుడు. ఇట్లాంటి చాలా ఉదాహరణలు మనకు కనపడుతున్నాయి. ఇట్లా రావడం చూస్తే తిరుమల శ్రీవారి సన్నిధికి ఇలా ఏమనిపిస్తుంది మీకు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలంటే, వీళ్ళు స్వామివారిని చూడడానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రితజన పోషకుడు ఆయన ముందర కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా నీ ముంగిట సామాన్యుడే అంటారు. అవును. కానీ కొందరు తిని తెగబలిసి ఆయనకు పోటీ వస్తున్నారు. చూడు, నీ స్వామివారి కన్నా నాకు ఎక్కువ నగలుంది అని చూపించుకోవడానికి వస్తున్నట్టుంది కొందరు. ఆయనకున్న నగలెంత, ఆయనకు ఇదెంత, ఆయన భాండాగారం ఎంత, ఆయన వజ్రాగారం ఎంత, ఇవన్నీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సింపుల్ గా ఒక అంగవస్త్రం వేసుకొని వస్తే ఎంత బాగుంటుంది. అవును. ఇది చాలా క్రిస్టల్ క్లియర్ గా డ్రెస్ కోడ్, మారల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకటించింది. డ్రెస్ కోడ్ పైన చాలా స్ట్రిక్ట్ నిబంధనలు ఉంది. హాఫ్ స్లీవ్స్ వేసుకోకూడదు లేడీస్ అయితే గాని. జెంట్స్ కొందరు ఇటీవల ఏదో షార్ట్స్ వేసుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పూర్తిగా రెస్ట్రిక్ట్ చేసి స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సింప్లిసిటీ పాటిస్తే అంత బాగుంటుంది చూడడానికి కూడా. కొందరు దాన్ని వదిలిపెట్టేసి అదెందుకు కేజీలు బంగారాలు వేసుకుని అది నిజమైన బంగారము డూప్లికేట్ బంగారం అర్థమై సావదు. తన ప్రతాపాన్ని చూపించుకో స్వామివారి దగ్గర నీ ప్రతాపం చూపించేది. పైగా ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి సార్, కొందరు, అందరూ కాదు, కొందరు ఎంప్లాయీస్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. దానిపైన స్ట్రిక్ట్ గా ఉండాల. వీళ్ళు అది ఒరిజినల్ నగలా డూప్లికేట్ నగలా వాడు బతికేందు మనకి తెలియదు. 7-8 కేజీలు ఏం నగలు వేసుకొని వచ్చేస్తారు. ఈ ఎంప్లాయీస్ వీడియోలో పెద్ద కోటీశ్వరుడు, వీడియోలో పెద్ద నగలు డబ్బుండేవాడు సెల్ఫీలు భారీగా దిగుతున్నారు. సెల్ఫీలు సార్ సెల్ఫీలు. ఇందులో కొంత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఓవర్ యాక్షన్. వానికి ఎత్తుకొని మైకి పెట్టేది సార్, లోగో పెట్టేది సార్, మీరేమనుకున్నారు సార్ అంటే వాడు పెద్ద ఇది దేశకి నేత మాదిరి 140 కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అంటాడు వాడు. నిజంగా కోరుకుంటే తప్పులేదు సార్. వాడెందుకు కోరుకుంటాడు సార్? వాడు నా పెండ్ల బాగుండాలి, నాకు ఇంకా కూడా నగలు కేజీలు ఒక 7-8 కేజీలు మళ్ళీ నా ఒంటి మీద చేరాలని కోరుకుని వచ్చి ఉంటాడు. కానీ బిల్డప్ మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళు స్వామి వారిని అపవిత్రం చేస్తున్నారేమో అనిపిస్తుంది. పబ్లిక్ అటెన్షన్ ని డీవేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మనం ఇటీవల చూసాం, ఒక మహాతల్లి ఒక 2-3 రోజులకి, ఒక 2 వారాల క్రితం 3 వారాల క్రితము అదేదో పుష్ప పాటకి రీల్స్ చేసి వదిలింది. ఆయన చూసింటారు మీరు ఐడియా ఉందా సార్? ఒరే, అది అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం. ఇక్కడ మొలచినటువంటి ప్రతి మొక్క, ప్రతి రాయి, ప్రతి రెప్ప వెంకటేశ్వర స్వామి, ప్రతి జంతువు, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి పువ్వు వెంకటేశ్వర స్వామి స్వరూపంగానే ఉంటుంది. అది అక్కడ వచ్చి సెల్ఫీలు తీయటము, సినిమా పాటలకు రీల్స్ చేయటం, దానికోసం ఉండేది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వీళ్ళు. కాబట్టి మీకు ఒక విషయం చెప్తున్నా నేను, ఇంతకు ముందు ప్రభుత్వంలో అయితే డీవియేషన్స్ మామూలుగా లేదు. ఒక్కొక్క మంత్రి గాని, ఒక్కొక్క ఎమ్మెల్యే గాని కొండపైకి వస్తే మంది మార్బలం హంగామా గన్మ్యాన్లతో వచ్చేది. 50 మంది 150 మంది టికెట్లు పెట్టుకునేది, ఆడ బిల్డప్లు ఇచ్చేది, ఇవన్నీ చేశారు. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బాగా రిస్ట్రిక్షన్స్ అయిపోయినాయి, బాగా కట్ చేసినారు. అక్కడక్కడ 1 or 2 ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. 1 or 2 వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఎత్తుక్కోవచ్చు. కానీ పూర్తి రిస్ట్రిక్షన్స్ పెట్టున్నారు. స్వామివారి పవిత్రతను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మొన్న ఒక పుష్ప సినిమాకి ఒక రీల్ చేసింది, ఆ ఘటన అట్లాంటి 1 జరుగుతున్నాయి లూక్ ఆఫ్ ద కార్నర్ లో తెలియకుండా. నేనేమంటానంటే భక్తుల్లో ఆ మార్పు రావాలా, భక్తి భావం కలగాలి. ఎంతమంది నేను చూస్తాము, ఎంతమంది పని నిఘా పెడతాము,
భక్తుల్లో ఆలోచన రావాలి, మనం వచ్చింది దేనికి? స్వామివారిని చూడడానికి. రెప్పపాటైనా నిన్న చూడగలిగితే చాలయ్యా, కనులు కదల్చలేమయ్యా, చూపులు మరల్చలేమయ్యా, అటువంటిది స్వరూపం, దివ్యనామ స్వరూపం అది. వెంకటేశ్వర స్వామి ప్రతి అణువులోనూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని సామాన్య భక్తులు చూడండి, తమిళనాడు నుండి నడుచుకుంటూ వస్తుంటారు. మీరు కనుక మా చిత్తూరు జిల్లా వైపు వచ్చారంటే ఎండల్లో వానల్లో పాపం చేతులు కట్లు పెట్టుకొని కాళ్ళల్లో చెప్పులు లేకుండా పాపం నడవలేక నడుస్తూ స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు. అవును సార్, నడకదారులు చాలా మంది వస్తారు సార్. తమిళనాడు నుండి, కర్ణాటక నుండి 3 రోజులు 4 రోజులు నడుచుకుంటూ అన్నం చేసుకుంటూ దారిలో తినుకుంటూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని చూడడానికి వాళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాల. ఎందుకంటే స్వామివారు ఏం చెప్పంటే, నా భక్తుడికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే, నా భక్తుడికి సేవ చేస్తే నాకు సేవ చేసినట్లే. నేను కైలాసంలో లేను, వైకుంఠంలో లేను, ఎక్కడ హరినామ స్మరణం ఉంటుంది అక్కడ నేను ఉంటాను అని చెప్పాడు ఆయన. ఇటువంటి భక్తులు వస్తా ఉంటే నడవలేక పాపము, నెత్తికి నూనె లేక, కాళ్ళకు చెప్పులు లేక, కేవలం ఒక పసుపు దోవతో కట్టుకొని ఒక అంగవస్త్రం ధరించుకొని వచ్చారు. నడుచుకుంటూ మెట్లెక్కి స్వామివారి దర్శనానికి వస్తుంటారు వాళ్ళు. స్వామివారి క్యూ లైన్ లో ఇచ్చినటువంటి మహాప్రసాదాన్ని, స్వామివారి ప్రసాదం తిని స్వామివారు అంత దూరం నుండి నడుచుకొని వస్తాడు కదా, 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ నడుచుకొని ఎండ వాన ఇబ్బంది లేక పడి వస్తాడు కదా. స్వామివారి మూల విరాటు దగ్గరికి వచ్చినప్పుడు వాడు అక్కడ నిలబడి చూసేది రెప్పపాటంత కూడా ఉండడు పాపం. ఒక సెకండ్ అటు చూసి వెళ్ళిపోతాడు స్వామివారు. ఆడు నిజమైన భక్తి. అటువంటి వారికి ప్రియారిటీ ఉంది, ఇవ్వాలి. ఈ లదోదిలేసి ఒంటి నిండా కేజీ బంగారాలు వేసుకొని తిని బొర్రలు పెంచేసి నేనే నిజమైన స్వామివారి భక్తుల్ని, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా, పైగా వీళ్ళు చేసి ఆగడాలు కూడా చిన్నకుండదు. ఆడుకొచ్చి స్వామివారి దగ్గర మేము 10 నిమిషాలు ఉండాలా, అక్కడే ఉండిపోవాలా, స్వామివారిని మాకు హారతులు ఇవ్వాలా, మాకు సాలవలు కప్పాలా, లేదా రాయలవారి మండపంలో మాకు సన్మానం చేయాలా, శేషవస్త్రం కప్పాలా, ప్రసాదాలు ఇవ్వాలి, తటల్లో పెట్టి ఆశీర్వచనాలు చేయాలని డిమాండ్ చేయటాలు ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి భక్తులు కూడా ఆలోచించుకోవాలా, మనం వచ్చింది దేనికి? స్వామివారిని చూడడానికి. అణువులోనూ స్వామివారు ఉన్నారు అక్కడ. ప్రతిదీ తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత భక్తుల పైన కూడా ఉంది. ఎంతసేపు మన అధికారుల్ని, టీటీడీ ఈఓల్ని, అడిషనల్ ఈఓల్ని, చైర్మన్ని, టీటీడీ బోర్డు మెంబర్లు విమర్శించడం కాదు, మనలో కూడా భక్తిభావం ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా భక్తులు ఆలోచించాలి. టీటీడీ కూడా ఇప్పుడు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు ఫర్ డిస్కషన్. డ్రెస్ కోడ్ పైన చాలా స్ట్రిక్ట్ నిబంధనలు ఉన్నాయి, 100% అమలు చేస్తున్నారు. ఎవరిని కూడా స్లీవ్లెస్లు, జీన్స్ ప్యాంట్లు అయితే ప్రసాద్ గారు అలో చేయటం లేదు. ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఇలా వచ్చే భక్తులకి భక్తి భావం లేదని అనుకోలేం కదా, మనం ఎట్లా చెప్పగలం? ఇక్కడ ఒక విషయం, నేను భక్తి భావం లేదని నేను చెప్పటం లేదు. నువ్వు వెంకటేశ్వర స్వామితో పోటీ పడడానికి వచ్చినట్టుందే నువ్వు నెగలేసుకుని వచ్చేది. నేను అడిగేది, నువ్వు స్వామి వారిని చూడడానికి వచ్చావు, నీ నెగలు చూపించి అయ్యా ఒక ఉంగరము, ఒక చైను, ఒక బ్రాస్లెట్ వేసుకుని వస్తే పర్వాలేదు, ఎవరు దాన్ని పెద్దగా అటెన్షన్ పట్టించుకోరు. ఒక ఇంత చాంతాడు లాంటి చైన్లు వేసుకునేది, చాంతాడు ఉంటుంది చూసారా, అంత పెద్ద చైన్లు, 4-5 చైన్లు, 7-8 చైన్లు, పెద్ద పెద్ద కడియాలు, ఇంత గండ పెండేరాలు మారి ఒక 7-8 బ్రాస్లెట్లు, 10 ఏళ్ళకి 10 ఉంగరాలు. నువ్వు స్వామివారిని చూసేదానికి వస్తున్నావా, లేకుంటే నీ ఇంట్లో నగలని చూడు నాకు ఎంత నగలు, నీ దర్పాన్ని చూపించేదానికి వస్తావా చెప్పు. నువ్వు రావాల్సిందే. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏం చెప్తానంటే, అంగవస్త్రం ధరించి రండి, ఒక మంచి పంచ, ఒక అంగవస్త్రం ధరించి స్వామివారి దర్శనానికి వస్తే దానిలో ఉన్నటువంటి అనుభూతి, ఆ ఆనందం అది వేరు. అది వదిలిపెట్టేసి పెద్ద 7-8 కేజీల బంగారు వేసుకుని కూడా వచ్చినప్పుడు అటెన్షన్, అది ఆటోమేటిక్ గా డ్రా అయిపోతుంది, అటు వెళ్ళిపోతుంది. అవన్నీ నియంత్రించడానికి, కంట్రోల్ చేయడానికే కదా డ్రెస్ కోడ్ పెట్టుండేది.
నువ్వు కావాల్సుకుని విర్రవీగుతూ నువ్వు చూపిస్తానంటే ఇంక ఇప్పుడు దానిపైన రెస్ట్రిక్షన్ లేదు, ఇన్ని కేజీల నగలు వేసుకుని రావాలా, ఇన్ని నగలు వేసుకొని రాకూడదు అనేటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఇంక పైన వస్తుందేమో. ఇట్లాంటివన్నీ చూస్తే అది కూడా చేర్చాలేమో, అది కూడా చేరుస్తారేమో అనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు, శ్రీపురపు శ్రీధర్